ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్, సైకాలజిస్ట్, ఆస్ట్రాలజర్ హరి రఘుప్రియ గారు. నమస్తే అమ్మా. నమస్తే మాధురి. అమ్మ, గ్రహణం గురించి చాలా విషయాలు చెప్పారు కదా. అయితే గ్రహణానికి సంబంధించి మీరు తర్పణాలు వదిలితే మంచిది, అలాగే దానాలు చేస్తే చాలా మంచిది అన్నారు. దీని గురించి ఇంకాస్త డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా. అయితే ఈ గ్రహణ సమయంలో మనము ఓవరాల్గా అందరూ కలిసి, కొంతమందికి నక్షత్రాలు తెలియకపోవచ్చు, రాసులు తెలియకపోవచ్చు, మరి వాళ్ళు ఏం చేయాలనే సమస్య కూడా ఉంటుంది కదా. అయితే ఈ సమయంలో గ్రహణం విడిచిన తర్వాత మాకేది తెలీదు అని అనుకున్న వాళ్ళు, మా పెద్దలు రాయలేదు అని అనుకున్న వాళ్ళు తెల్లని వస్తువులు దానంగా ఇవ్వాలి. మొదటిది తెల్లని పాలు, పెరుగు దానంగా ఇవ్వచ్చు. రెండోది ఏంటంటే తెల్లని వస్త్రాలు, ఎరుపంచున్న పట్టు పంచెలు కానీ, ఎరుపంచున్న చీరలు కానీ, వాళ్ళ యథాశక్తి తెల్లని వస్త్రాలు ఇవ్వాలి. తరువాత వెండి చంద్రుడి ప్రతిమ, ఎంత చిన్నదైనా సరే వారి శక్తిని బట్టి చంద్రుడి ప్రతిమ, నాగపడిగ, ఈ 4 దానంగా ఇచ్చుకోవచ్చు. ఏమీ తెలీదు అని అనుకున్న వాళ్ళు ఓవరాల్గా అందరూ. తర్వాత ఎవరెవరికి తీవ్రమైన ఫలితాలు ఉన్నాయి, వాళ్ళు ఇంకేం దానాలు ఇవ్వాలనేది నేను వివరంగా చెప్తాను. అయితే ఇది మనకి ఎక్కడి నుంచి ప్రారంభమవుతోంది అంటే ఈ పట్టడం కూడా ఏ దిక్కు నుంచి అనేది కూడా సవివరంగా మీకు తెలియపరుస్తాను. అంటే ఇది ఇంత లోతుగా నేను అధ్యయనం చేసి మరి విషయాన్ని తీసుకున్నాను. అయితే నిమీలన కాలము అంటే గ్రహణ నిమీలన కాలం మనకి రాత్రి 10:59 నిమిషాలకు. నిమీలన కాలం అంటే మనకి పడుతున్న సమయంలో, గ్రహణం కరెక్ట్ గా పడుతున్న సమయంలో అనమాట. 9:56 ఎంటర్ అవుతుంది. ఇది లోపలికి నెమ్మదిగా పడుతున్న సమయము 10:59. ఇంచుమించుగా 50 నిమిషాల సమయం అనమాట. అయితే ఆ సమయానికి కరెక్ట్ గా ప్రారంభం అయిపోతుంది. తర్వాత మధ్యకాలము అంటే కొంత జరుగుతున్నప్పుడు మధ్యకాలము అంటారు. అది 11:41. తర్వాత ఉన్మీలన కాలము మనకి అంటే పూర్తిగా ఇంకా ఆక్రమిస్తోంది అనుకున్న మధ్యకాలం దాటిన తరువాత ఆ సమయం ఎప్పుడంటే 12:22. తర్వాత మోక్షకాలము అంటే ఇంకా పూర్తిగా వదిలేస్తుంది. మీకు ఇమాజిన్ చేసుకోవచ్చు, ఇది పడుతున్న సమయము, కొంచెం మధ్యకు వస్తున్నప్పుడు, ఇంకొంచెం ముందుకు వస్తున్నప్పుడు, ఇంకా తర్వాత పూర్తిగా వదిలేస్తున్న సమయం అనమాట. ఈ సమయం ఎప్పుడంటే రాత్రి 1:26. అంటే అప్పుడు మనకి డేట్ దాటిపోతుంది, 8వ తారీఖు వచ్చేస్తుంది. ఆ వెంటనే అని కాకుండా మరికి మోక్షకాలము అంటే పూర్తిగా అయిపోవాలి, అది తినేశాడు అయిపోయింది ఇక మనం చేతులు లేవచ్చు అని కాకుండా 1 గంట సమయాన్ని మనం వదలాలి. అంటే 2:26 వరకు మనము ధ్యానంలోనే ఉండాలి తప్ప వెంటనే ఎక్కడ అది వదిలేయకూడదు అనమాట. అయితే మొత్తం ఓవరాల్గా ఈ గ్రహణ పుణ్యకాలము 3:30 పాటు నడుస్తూ ఉంటుంది అనమాట. అయితే ఈ సమయంలో మనకి బింబ దర్శనము ఎప్పుడు కనబడుతుంది అంటే కనుక 1:23 అంటే పూర్తిగా వదిలేస్తున్నప్పుడు బింబ దర్శనం ఉంటుంది కదా. ఆ బింబ దర్శనం 1:23. చూడవలసిన వాళ్ళు ఎవరు, చూడకూడని వాళ్ళు ఎవరు కూడా నేను వివరంగా చెప్తాను. చూడవలసిన వాళ్ళు చూసేందుకు ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే ఈ గ్రహణం మనకి భారతదేశం అంతా కనిపిస్తుంది కాబట్టి ఈ సూతకాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు పాటించవలసిందే. అయితే రెండోది, ఈ సమయంలో మనము తర్పణాలు వదలడము, పితృకార్యాలు చెయ్యడము చేసుకుంటూ దాన ధర్మాలు 8వ తారీఖు ఇస్తాము. ఆ సమయంలో ఇవ్వకూడదు. అన్నదానాలు కానీ ఏ దానాలైనా సరే, ఏ దానాలు ఎవరు ఇవ్వాలనేది నేను చెప్తాను. ఆ దానాలన్నీ 8వ తారీఖు పూర్తిగా అయిపోయిన తర్వాత, అంత అంటే పూర్తిగా గ్రహణం విడిపోయింది అన్న తర్వాత మనం దానాలు ఇచ్చుకోవచ్చు. అయితే ఇది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో తెలుసుకోవాలిగా, ఏ దిక్కు నుంచి అనేది. ఇది ఉత్తర గోళం నుంచి అపసవ్య గ్రహణం కాబట్టి ఇంత పవర్ఫుల్, ఇంత దోషభూయిష్టమైనది. దాంతోపాటు రాహు అంటేనే తెలిసింది కదా మనకి, చాలా విపరీతమైన ఇది ఇస్తాడు అని. రాహుగ్రస్త చంద్రగ్రహణం అయింది. అయితే ఇది ఏ రంగులో ఉంటుందంటే కనుక పింగళ వర్ణము అనగా ఎరుపు రంగులో ఉంటుంది. అందుకే ఈ సమయాన్ని మనము బ్లడ్ మూన్ డే కూడా అంటామన్నమాట. తర్వాత ఇది తూర్పు ఈశాన్యంలో మొదలైన తర్వాత అంటే ఆ టైంలో స్పర్శకాలము టచ్ అయ్యిందనమాట. తర్వాత తూర్పు ఆగ్నేయంలో నిమీలనం అవుతోంది, అంటే అట్నుంచి మొదలయ్యి ఆగ్నేయం దిక్కుకు వచ్చింది. అక్కడి నుంచి దక్షిణ నైరుతిలో ఉన్మీలనము అవుతోంది.
నెమ్మది నెమ్మదిగా బయటికి వదలడం అవుతోంది. తరువాత పశ్చిమ నైరుతి దగ్గరికి వచ్చేటప్పటికి పూర్తిగా గ్రహణం ముగిసిపోతుంది. అంటే ఏ డైరెక్షన్లో వస్తున్నాడు? క్లాక్ వైజ్లో వస్తున్నాడు అనమాట. ఇది ఈ సమయంలో ఎవరు ఏ పని చేసినా 1000 రెట్లు ఫలితం వస్తుంది. ఆవగింజంత దానం చేసుకుంటే గుమ్మడికాయ అంత ఫలితాలు వస్తాయి అనమాట. చాలా విశేషమైంది. అలాగే చెడు కూడా, ఆవగింజంత చెడు చేస్తే గుమ్మడికాయ అంత ఫలితాలు అనుభవించాలి, వైస్ వర్స. అయితే హిందూ ధర్మశాస్త్రం ప్రకారము గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో నిద్రపోవద్దు, నిద్రపోకూడదు, కదలకూడదు అవి అంటారు కదా. నిద్రపోకుండా, నిద్రలో మనం కదులుతూ ఉంటాము కాబట్టి జాగ్రత్తగా అలర్ట్గా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. అయితే మన ఆగమ శాస్త్రంలో గ్రహణాలప్పుడు మన దేవాలయాలు మూసేయాలి అన్న ఒక పెర్సెప్షన్లోకి వెళ్ళిపోయాము. కానీ మనకైతే అలా చెప్పబడలేదు. కానీ పూర్వ పరంపరగా అలా మూసేయాలి అన్న దీనిలోకి వచ్చి అదే మనం ఆచారంగా పాటించేస్తున్నాం. కానీ ఇంత మంచి రోజుని నిజంగా భక్తులందరూ వచ్చి టెంపుల్లోని ఇలాగా చేసుకోవాలి. చేస్తే ఇంకా పుణ్యప్రదం అది. కానీ ఎందుకో మరి ఆచారం అట్లా వచ్చేసింది. కానీ ఎక్కడ మన ఆగమ శాస్త్రంలో అయితే దేవాలయాలు మూసివెయ్యాలి అనేది అయితే చెప్పలేదు. అంటే పూజా విధానం కానిచ్చేసుకోవచ్చు, నైవేద్యాలు అవి పెట్టేదైతే ఉండదు. కానీ తెరిచి ఉంచినట్టయితే కనుక ఇంకా మంచి ఉండేది. మరి ఆ శాస్త్రాన్ని పాటిస్తూ వచ్చారు. అయితే మర్నాడు సంప్రోక్షణ దేవాలయాల్లో చేసుకున్నట్టే మనం కూడా ఇంట్లో కూడా సంప్రోక్షణ చేసుకుంటాము. అయితే ఇది మనకి తిరుపతిలో కనుక చూసినట్టయితే 7వ తారీఖు కొన్ని ముఖ్యమైన సేవలు మనం తిరుపతి దగ్గర ఎక్కువగా పాటిస్తుంటాం కాబట్టి తిరుపతిలో ఆర్జిత సేవలు, బ్రహ్మోత్సవాలు, నైవేద్యాలు, దర్శనాలు అన్నీ ముందే తెల్లవారి అయిపోతాయి. ఇంకా ఆ తర్వాత నుంచి ఎటువంటివి ఉండవు. మళ్ళా తెల్లవారి 8:30 మళ్ళా అన్ని సేవలు మొదలవుతాయి. తరిగొండ వెంగమాంబ సత్రంలో మనకి అన్నదానాలు కూడా, ప్రసాద వితరణ కూడా అన్నీ మనకి 8వ తారీఖు సోమవారం రోజు 8:30 ప్రారంభమవుతాయి. ఇది తిరుపతిలో జరిగే విశేషాలు. అలా కొన్ని సందర్భాలు అనుకోకుండా వస్తూ ఉంటాయి కదమ్మా. అప్పుడు డెలివరీ అవ్వడాలు, ఎవరన్నా ఏంటంటే కాలం చేయడాలు, పీరియడ్స్ అవ్వడాలు, ఇలాంటి అప్పుడు అది దోషపూరితంగా ఉంటుందంటారా? అది మంచిగానే మనం చూసుకోవచ్చు అంటారా? పుట్టుక చావు అనేది మన చేతిలో లేదు. కానీ పుట్టిన వాళ్ళకి మాత్రము దోషం అంటుకుంటుంది. కాలం చేసిన వాళ్ళకి విశేషమైన కాలం. అసలు చాలా చాలా ఎంత పవిత్రం అంటే ఇంకా డైరెక్ట్గా లిఫ్ట్లో స్వర్గానికి వెళ్ళిపోయినంత విశేషమైన ఫలితం అదనమాట. ఆ సమయంలో కనుక కాలం చేస్తే వాళ్ళకి మంచిది. ఉత్తర క్రియలు అంటే ఉత్తర వాళ్ళకి వీళ్ళు ఏమి చెయ్యలేకపోయినా డైరెక్ట్గా లిఫ్ట్లో మనం లాస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయినట్టే అంత ఫలితం ఉంటుంది. పుట్టిన వాళ్ళకి మాత్రము కొంత ఇబ్బందికరంగా ఉండడము, ఆ దోషాలు వీళ్ళకి అంటుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శాంతులు చేయించుకోవాలి. ఇప్పుడు దాన ధర్మాలు ఎలాగైతే చేయించుకుంటున్నారో శాంతులు కూడా చేయించుకుంటేనే ఆ పుట్టిన పిల్లలకి మంచిది. ఈ రెండు మన చేతిలో లేవు కాబట్టి దాని తగ్గట్టుగా మనం చేసుకోవాలి. అయితే బహిష్టు అయిన వాళ్ళు ఉంటారు ఆ సమయంలో. వాళ్ళు ఏం చేయాలి అంటే కనుక వాళ్ళని వీళ్ళు చూడకూడదు. ఈ బహిష్ట అయిన వాళ్ళని వేరేగా గదిలో ఉంచేసి ఈ గ్రహణం అంతా అయ్యే వరకు, ఎందుకంటే మనం నియమనిష్టగా ఉంటాంగా, మరి వాళ్ళు మనతో కలిసి ఉంటే నిష్ట పాడవుతుంది కాబట్టి వాళ్ళని చూడకూడదు. వాళ్ళకి అంటే ఈ సమయంలో వాళ్ళని దూరంగా పెట్టాలి. తెలిసిన వెంటనే ఒక గదిలో పెట్టేసి వాళ్ళు మళ్ళీ అయ్యే వరకు కూడా వాళ్ళని తాకడం కానీ, ముట్టుకోవడం కానీ, వాళ్ళని చూడడం కానీ చెయ్యకూడదు. ఇది చాలా నిష్ఠగా పాటించుకోవాలి. కొంతమంది చెప్పకుండా కూడా చేస్తారు, అది చాలా దోషం. అట్లాంటి పనులు ఈ సమయంలో చేయకుండా ఉండడమే మంచిది. బహిష్టు స్త్రీలని వేరేగా కూర్చోబెట్టాలి, చూడకండి. ఓకే, తప్పొప్పులు తెలుసుకుని మనం పాటించాల్సిన కరెక్ట్ సమయం అన్నమాట ఇది. అవును, మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అన్నట్టుగా. చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.